శివరాత్రి రాబోతున్నాను. ఆ రోజు మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది? ఎలా మీరు శివుని పొద్దునేమో ఆరాధిస్తారు? అదృష్టంగా ఆ రోజు విచిత్రంగానూ అదృష్టంగానూ ఏదో గానీ ఉమెన్స్ డే వచ్చింది. రెండు ఒకటే రోజు వచ్చాయి. పొద్దున ఏదో ఇస్రో వాళ్ళు వీళ్ళిద్దరు ముగ్గురు ఆల్రెడీ ఎప్పటి నుంచో పిలుచున్నారు. మార్నింగ్ ఆ ప్రోగ్రామ్స్. రాత్రిరంతా ఓల్డ్ సిటీలో జాగరణ చేస్తున్నాను తల్లి నేను. ఎంటైర్ నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఓకే. మొత్తం 7 కాన్స్టిట్యుయెన్సీలు ఎక్కడెక్కడ భజన కార్యక్రమాలు జరుగుతాయో ఆ భజన కార్యక్రమాలు అన్ని చోట్ల వెళ్ళి, నేనేదో చిన్నగా భజన పాడగలుగుతాను కాబట్టి వాళ్ళంతా కూర్చొని ప్రతి చోట 15 నిమిషాలు 20 నిమిషాల భజనలు పాడి అలా కాన్స్టిట్యుయెన్సీని రాత్రంతా పాదయాత్రలోనో వీలైతే లేతే బండ్లలోనో ఏదో రకంగా జాగరణ ప్రోగ్రాము రాత్రంతా ఓల్డ్ సిటీలో. ఎందుకంటే ఆ పరమేశ్వరుని ఇప్పటితోనైనా శాంతించి శక్తి స్వరూపిణితో సహా ఆయన మమ్మల్ని అందరినీ రక్షించాలని, ఆ స్త్రీ ఉమెన్ సోకాల్డ్ మీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజున, ఎందుకంటే నాకు ఎవ్రీడే ఉమెన్స్ డేనే, మీకే ఒకరోజు వస్తుంది సంవత్సరానికి, కానీ మీ అందరి భాషలో ఆ రోజు ఆయన నాలో శక్తిని నింపాలని, అటువంటి నిండిన శక్తితోటి పార్వతీ పరమేశ్వరులు ఇరువురూ నింపిన శక్తితోటి ఈసారి ధర్మబద్ధమైన విజయాన్ని పాత బస్తీ వాళ్ళకి అందచెయ్యాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ, అటు పాత బస్తీ వాళ్ళ కోసం, ఇటు నేను మొదలుపెట్టిన ఈ ప్రయాణం కోసం, రెండిటి కోసం ఆయన ఆశీర్వచనం ఉండాలని రాత్రంతా ఇంకా భజనలు జాగరణ 7 కాన్స్టిట్యుయెన్సీలు చేద్దామని నిర్ణయించుకున్న అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. అలాగే ఒకప్పటితో పోలిస్తే అందరిలో ఇప్పుడు ఎక్కువగా దైవభక్తి అనేది చాలా ఎక్కువైపోయిందమ్మా. చాలా మంది కూడా భగవంతుని ఒకప్పుడుతో పోలిస్తే, ఒకప్పుడు అంటే మామూలుగా పెద్దవాళ్ళు మాత్రమే వెళ్ళారు, బట్ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి దైవభక్తి అనేది చాలా ఎక్కువైపోయింది. ఇది మంచి పరిణామంగా చూడొచ్చు అంటారా? ఇప్పుడు నేను చెప్తే కదా మంచి పరిణామం అవ్వదు అనుకుంటే కనుక చాలా అద్భుతమైన పరిణామం తల్లి ఇది. దాంతో అంటే భక్తి అనేది ఒక కాలంలో తగ్గిపోయింది అనేది వాస్తవం. ఎందుకు అని అంటే మన అదృష్టం కొద్దీ మన చేజేతులారా చేసుకున్న ఒక బుద్ధి లేని పనికి కమ్యూనిస్టులని పెంచేశాం. చాలా భయంకరంగా కమ్యూనిస్టులను పెంచాం. మీరు ఈ సినిమా చూసారనుకోండి, కేరళ ఫైల్స్ మూవీస్, అందులో ఒక అమ్మాయి అంటుంది, 2 ఆడపిల్లలు అందులో ఇబ్బంది పడితే అది ఒక పిల్ల అంటుంది వాళ్ళ నాన్నగారు కమ్యూనిస్ట్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ప్లీజ్ దయచేసి అందరు వినండి. చాలా గొప్ప అనుకుంటాం మనం, దేవుడు లేడు, నాస్తికత్వం గురించి ప్రబోధించడం, మాట్లాడడం, ఇదంతా హిందువులకు ఉండే రోగమే ఇది. ఏది చేసినా అతి చేస్తాం మనం. ఆ అమ్మాయి అంటుంది, ఎందుకు నాన్న నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి దేవుడు లేడు నాస్తికత్వం చెప్పి పెంచావు, ఇది నీ తప్పు కాదా అని అంటుంది. మనకు దేవుడు ఉన్నాడు, మనకే సాంప్రదాయాలు ఉన్నాయి, మనకే చక్కటి వేషధారణలు ఉన్నాయి, మనకు ఎన్నో మంచి ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పి ఎందుకు నాన్న నువ్వు నన్ను పెంచలేదు, ఇవన్నీ నువ్వు చెప్పకపోవడం వల్లే కదా ఇంకెవరో నా బుర్రను పాడు చేస్తే నేను ఆ దిశగా వెళ్ళిపోవలసి వచ్చింది. కరెక్టే కదా పాపం మా బిడ్డ చెప్పింది. అలా తల్లిదండ్రులు, టీచర్లు, కాలేజీలు చేసిన ఒక దుర్మార్గమైన కమ్యూనిస్ట్ వ్యవహారం వల్ల పాడైన చిన్న పసిబిడ్డలు ఈరోజు పెద్దవాళ్ళైతే, దేవుడి దయ వల్ల పాప ఎంతో మంది మంచి వాళ్ళు పెద్దవాళ్ళు అటు హనుమాన్ చాలీసాలు మొదలు పెట్టించి, అమ్మవారి కుంకుమార్చనలు మొదలుపెట్టించి, మోదీ గారి ఆధ్వర్యంలో 500 సంవత్సరాలుగా కరసేవకులు ప్రాణాలను ఒడ్డి సంపాదించిన అయోధ్యలో రామమందిర స్థాపితం చేసి, ఇలా పాపం సమాజంలో కొంతమంది మహానుభావులు శ్రమ పడుతూ ఉన్నందుకు ఈరోజు మీకు భక్తి కనిపిస్తుంది. కానీ తల్లిదండ్రులు కనుక అయ్యో లేదు ఇంట్లో దేవుడు ఇంపార్టెంట్, దైవం ఇంపార్టెంట్, చదువు ఎంత ఇంపార్టెంటో ఇది అంత ఇంపార్టెంట్, ఎందుకంటే దేవుడు, దైవము, భక్తి అనేది వ్యక్తిత్వాన్ని తయారు చేస్తుంది. చదువు లేని వ్యక్తిత్వము ఎంత భయంకరమైనది అంటే ఒక మూర్ఖుడి చేతికి నువ్వు ఒక పిస్టల్ ఇవ్వడం లాంటిది. చదువుకొని విద్య ఉన్న వ్యక్తిత్వం ఎట్లాంటిది అని అంటే ఒక సోల్జర్ చేతికి నువ్వు ఒక రైఫిల్ ఇవ్వడం లాంటిది. అంత వ్యత్యాసం ఉంది తల్లి దానికి. మన వాళ్ళు ఏమనుకున్నారు, ఆ భక్తిలో పడితే వీడు రకంగా పాతకాలం చాదస్తం వెదవవుతాడు, వీడు చదువుకోడు, పిల్లలు చదువుకొని ఆధునికంగా తయారవ్వరు అనుకొని మనమే చేశాం ఇది. ఇప్పుడు మళ్ళీ మనమే మొదలు పెట్టాలి. మనం మొదలుపెట్టుకున్న తల్లిదండ్రులుగా సమాజంలోని కొంతమంది పెద్దలు బాధపడి అయ్యో దేశం ఏ దిశగా వెళుతోంది తపన పడి, నేను చూస్తుంటా కదా, ఒక పెద్ద మనిషి ఉన్నాడు పాపం, ఆయన ఎక్కడ పైన గొడే పని హనుమాన్ చాలీసాలు చదివించు, చిన్నపిల్లలందరినీ ఏకత్రితం చేస్తాడు, హనుమాన్ చాలీసాలు చదివిస్తాడు. కొంతమంది ఉన్నారు వాళ్ళు చూస్తుంటాను, శుక్రవారం ఆడవాళ్ళందరినీ పిలవడం, వాళ్ళతో కుంకుమార్చనలు చేయించడం.
అలా సమాజంలోని కొంతమంది పెద్దలమ్మో ఇది ఇప్పటికే నాశనం అయిపోయింది, దిశ మారిపోయింది, పిల్లల ఆలోచన విధానం పాడైపోతోంది, దీనివల్ల రకరకాలుగా వీళ్ళు వేరే ఆలోచనలకు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి తల్లిదండ్రులకు, సమాజానికి, దేశానికి ఎందుకు ఉపయోగపడకుండా ఉండేటట్టు తయారవడమే కాకుండా వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద, అంటే దేశానికి విరుద్ధంగా, తల్లిదండ్రులకు విరుద్ధంగా. అంతేకదా మీకు, లేకపోతే ఇది వరకు మీకు వృద్ధాశ్రమాలు ఎక్కడున్నాయమ్మా నాకు అర్థం కాక? 200 సంవత్సరాల క్రితం వృద్ధాశ్రమాలు ఏవి నీకు అసలు? ఎందుకు వచ్చే వృద్ధాశ్రమాలు? తల్లి, తండ్రి, గురువు, దైవం నేర్పించడం మానేసాం కాబట్టి ఆ పిల్లలు తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి రావట్లేదు. రానప్పుడు ఏం చేస్తారు? ఏదో మా బోటి ఎన్జిఓలు ఉంటారు, అయ్యో పాప ముసలివాళ్ళు అలా బాధపడిపోతున్నారు. నేనైతే వృద్ధాశ్రమం పెట్టాను, ఆ పిల్లలకి 2 బరికతో వాయించి పోండి ముందు అమ్మా నాన్నని చూసుకోండి అని నేను చెప్తా. మరి అందరికీ అలాగా ధైర్యంగా 4 నెగిటివ్ కమెంట్స్ వచ్చినా పెడతాను అనేవాళ్ళు ముందుకు రావాలిగా. వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళ జీవన వాళ్ళ డబ్బులే కాస్త కూడా పెట్టుకొని వృద్ధాశ్రమాలు తయారు చేస్తున్నారు. ఆ తర్వాత ఏం చేశారు తెలివిగా, దీన్ని ఆర్థికంగా వాడుకోగలిగిన వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ హోమ్స్ కొంచెం మంచి ఫెసిలిటీస్తో పెట్టారు. సరే ఇప్పుడు అమ్మ అన్నం పెట్టదు, అడక్క తినానివ్వదు అని పెట్టకపోతే ఎక్కడ పోతారు వీళ్ళు? ఇంకో వృద్ధాశ్రమం కట్టడం గొప్ప కాదు. ఎవరైనా వృద్ధులు మన వరకు ఉంటే వెళ్ళి ఆ పిల్లలతో కూర్చొని వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వృద్ధులను వాళ్ళకి అప్పచెప్పాలి. మన వృద్ధాశ్రమాలు ఎన్ని కడితే దాని అర్థం ఏంటంటే అంత ఇంకా హైందవత్వం నీచ స్థితికి దిగజారిపోతుందని. తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళకి అసలు పుట్టగతులు ఉండవమ్మా. ఏదో స్వర్గానికి నరకానికి అంత దూరం పోక్కర్లేదు, అదే జన్మలోనే భయంకరంగా ఉంటుంది వాళ్ళ జీవితం. తల్లిదండ్రులను చూసుకోవాలి, ఖచ్చితంగా చూసుకోవాలి. వాళ్ళు లేని జన్మ లేదు, ఉనికి లేదు. ఇది ఎక్కడ మొదలు పెడతావు, నువ్వు ఎక్కడంతం చేస్తావు దీన్ని? కాబట్టి భక్తి ఎందుకు పెరిగింది ఈ కాలంలో అంటే చుట్టుపక్కల చాలా మంది మహానుభావులు, చాగంటి గారు ఉన్నారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉన్నారు, ఇలా వీళ్ళు ప్రవచనాలు ఇచ్చి 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 బాబు పోండ్రా బాబు, అమ్మ నాన్నలు చూసుకోండిరా బాబు, భక్తి పెంచుకోండిరా నాయన, ఈ దేవాలయాలకు వెళ్ళండర్రా, అలా పెద్దలు పాపం చాలా మంది చెప్పేవాళ్ళు చెప్తూ లోకల్ లెవెల్లో కూడా ఆర్ఎస్ఎస్ కూడా చాలా చేస్తుంది తల్లి నిజంగా ఇందులో. అబ్బాబ్బాబ్బా, వాళ్ళు ఎంత, వాళ్ళ గురించి చాలా తక్కువ తెలుసు ప్రపంచంగా సామాన్య మానవులకి, కానీ వాళ్ళ వర్గం వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత చేస్తారు. భక్తిని చూపించడం, పిల్లల్ని చక్కగా చక్కటి దారిలో పెంచడం, అనాథ పిల్లల్ని వాళ్ళని చక్కటి వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేయడం. నిన్నే వైద్య ఆశ్రమానికి వెళ్ళొచ్చాను. ఎంత కావాలి తల్లి, ఎంత ఓర్పు కావాలి నిజంగా. ఆడపిల్లల్ని పెంచి పద్ధతిగా సాంప్రదాయంగా పెద్దగా చేసి చక్కటి వరుళ్ళని వెతికి వీళ్ళని వివాహం చేసి ఆ కుటుంబం ఎలా ఉంటుంది ఇప్పుడు పద్ధతిగా ముందుకు వెళుతుంది. అంటే నాకు అనిపించింది తల్లిదండ్రులు లేకుండా అనాథ అయిపోతే తప్ప పిల్లలు సభ్యతా సంస్కారం ఒబ్బిడిగా నేర్చుకోరా. నేను పెళ్లికి భోజనానికి వెళ్తే పిల్లలు చక్కచక్క ఆడపిల్లలు వచ్చారు, చక్కగా ఆకు పెట్టేశారు, వడ్డించేశారు, ఎంత బాగా అడిగారమ్మా ఇది కావాలమ్మా అది కావాలి. మన ఇళ్లలో పిల్లలు చేస్తున్నారా ఈ పని? అంటే ఏంటి, అమ్మా నాన్న బతుకుంటే మంచి బుద్ధులు రావా? అమ్మా నాన్న పోవాలా దానికి? అదా పరిస్థితి రావాలి కాదు కదా తల్లి. అమ్మా నాన్న లేరు కాబట్టే కదా వాళ్ళు నేర్పిస్తారు ఆ బిడ్డలకి. అమ్మా నాన్న ఉన్న వాళ్ళు ఎందుకు నేర్పించట్లేదు అది వాళ్ళకి? ఇవి ఎప్పుడైతే నేర్చుకుంటారో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అప్పుడు వాళ్ళ వినయము, శాంతి, భక్తి ఇవి ఉండాలి. ఉంటేనే విద్య వస్తుంది. అటువంటి వచ్చిన విద్య ఒక చక్కటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిలోకి వెళుతుంది. అలాంటి వ్యక్తి తన తల్లిదండ్రులకి, తన కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడతాడు. చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల నుంచి ఎలా పెంచితే తల్లి తండ్రిని గౌరవించమని నేర్పించాలి, తండ్రి తల్లిని గౌరవించమని నేర్పించాలి. రోజు దీపం పెట్టాలి, ఆ దీపానికి దండం పెట్టుకోవాలి, దేవుడికి ఒక్క శ్లోకం ఒక్క లైను పిల్లలు చెప్పుకోవాలి, స్కూళ్ళకు వెళ్ళాలి. రాత్రి మళ్ళీ అందరూ కూర్చోవాలి, చక్కగా 4 కబుర్లు చెప్పుకోవాలి, పిల్లల్ని ముందేసుకోవాలి, తల్లిదండ్రులు ఇద్దరు కూర్చోవాలి, హోంవర్క్లు చేయించాలి, స్కూల్ కబుర్లు వినాలి, కూర్చొని డిన్నర్ చెయ్యాలి. జీవితం ఇది కాకపోతే ఏంటో కోవిడ్ చూపించలే మనకి. క్షణికాలంలో ఎగిరిపోయాయి, టపా 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 ఎగిరిపోయి. దీనికోసం కాకపోతే ఇంకా దేనికోసం బతకాలి? జీవితం సంపాదించుకోవాలి, కానీ సంపాదన అన్నిటికన్నా ఆఖరి విషయం తల్లి. చదువు, కుటుంబము, దైవము, భక్తి, వ్యక్తిత్వము, మానవత్వము, ఇవి ఏ రోజైతే కుటుంబాలు ఇంకివ్వడం మొదలు పెడతారో, భార్యాభర్త ఇరువులు ఒకరిని మర్యాదించుకోవడం మొదలు పెడతారో, నీకు అసలు ఉమెన్స్ డే రోజు నీకు ఈ ప్రశ్న వేసే అవసరమే ఉండదు. ఇంకా స్త్రీ పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న వేసే అవసరమే పడదు. అది వ్యవస్థని ఈరోజు పునర్నిర్మాణం చెయ్యాలి ఒక చక్కటి దిశకు అంటే భార్య భర్తని, భర్త భార్యని గౌరవించి, గుర్తించి, ప్రేమించుకోవాలి. అంతే. మొదలదే, అంతమదే.
అలాగే మీరు వేద పాఠశాలలకు వెళ్ళి పిల్లలకు కూడా చాలా అద్భుతంగా పాఠాలు చెప్తూ ఉంటారని విన్నాను. పాఠాలు చెప్పును మాట్లాడుతూ ఉంటాను ఓకే. వాళ్ళతోటి. ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారా మీరు? నేనంటూ స్పెసిఫిక్ గా ప్రోగ్రామ్స్ ఏమీ కండక్ట్ చేయలేదు. వేద పాఠశాల వాళ్ళని పిలిచినప్పుడల్లా వీళ్ళు ఆ పిల్లలతో కూర్చొని హాయ్ కబుర్లు చెప్తాను. నాకు పిల్లలతో కూర్చొని మాట్లాడాలంటే చాలా ఇష్టం. అలా కూర్చొని వాళ్ళతో కూడా మాట్లాడుతుంటాను.